మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో నర్సీపట్నంలో అయితే మాత్రం వాసవి కళ్యాణ మండపంలో కోటి పార్థివ లింగాల తయారీ అయితే మాత్రం భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఎందుకంటే బంకమణుతో సుమారుగా కోటి లింగాలు తయారు చేయాలనే ఒక సంకల్పంతో అయితే ఈ నర్సీపట్నంలో ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా భక్తులు అయితే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల భక్తులు అయితే మాత్రం ఇక్కడికి చేరుకొని అయితే మాత్రం వారైతే శివలింగాలు తయారు చేస్తున్న చూస్తున్నాం. మనం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాల తయారీలో భక్తి శ్రద్ధలు అయితే నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కులమత భేదం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం శివలింగాలను అయితే తయారు చేస్తున్నారు. వారందరూ కూడా ఓం నమ శివాయ అనే నామస్మరణతో అయితే మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఈ శివలింగాల తయారీ అయితే మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు. అంటే కోటి పార్థివ లింగాలు బంకమడితో తయారు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం వాసవి కళ్యాణ మండపంలో నర్సీపట్నంలో అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొని అయితే మాత్రం కోటి లింగాల తయారీలో ఆ పార్థివ లింగాల తయారీలో అయితే మాత్రం భక్తులు వందలాదిగా పాల్గొన్నారైతే మాత్రం ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఓం నమ శివాయ. భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో నర్సీపట్నంలో గల ఆర్యవైశ్య సంఘాలన్నీ కలిపి ఇక్కడ మన చేతులతో మన స్వహస్తాలతో మట్టితో శివలింగాలు చేసుకునే అదృష్టాన్ని మన నర్సీపట్నానికి కలిగింది. ఈ యొక్క ఆధ్వర్యంలో మేము నర్సీపట్నం 1,00,000 లింగాలు చేయాలని సంకల్పం చేసాం. మన 4వ తేదీ శుక్రవారం ప్రారంభించాం. 10 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం కూడా ఈ శివలింగాలు తయారు చేసే కార్యక్రమం ఉంటుంది. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మీ చేతులతో స్వయంగా లింగాలు తయారు చేస్తే ఇవన్నీ కలిపి కోటి లింగాలు అయిన తర్వాత కాశీలోని గంగా నది లాంటి మహా పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా నదుల్లో కూడా ఇవి అందులో ప్రక్షాళన చేస్తారు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పాల్గొనగా కూర్చున్నాం. వాసవి కళ్యాణ మండపం, తుని రోడ్డు, కార్యదర్శి వెలగా నారాయణరావు. నమస్కారం. కోటి శివలింగాలు భోగలింగేశ్వర స్వామి రాజమండ్రి వారి ట్రస్ట్ తరపు నుంచి మన నర్సీపట్నం రావటం చాలా ఆనందకరమైన విషయం. ఇది మన చేతులతో ఈ మట్టి పిసికి మన చేతులతో మనం చేస్తుంటే చాలా తన్మయత్వంగా ఉంది. శివలింగం అనేది మన చేతితో చేయడం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరం. ఏదన్నా సరే బోలాశంకరుడు శివుడు మనం మనసుతో అనుకున్నది వెంటనే భగవంతుడు మనకి వెంటనే సాకారం చేస్తాడు. ఈ కోటిలింగాల్లో చాలా మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి ఊర్లోని అందరూ వచ్చి ఇక్కడ పాల్గొని చాలా చక్కగా అందరూ చేసి వెళ్తున్నారు. ఈ కిందటి సంవత్సరం పెద్దాపురంలో పెట్టారు. అబ్బో అని అనుకున్నాం, కానీ అంత దూరం పెద్దాపురం వెళ్ళి మేము చేసి వచ్చాం. ఈ సంవత్సరం మన తుల్లో పెట్టారు. మన ఊర్లో కూడా వస్తే బాగున్ను అనుకున్నాం, కానీ మన వెలగా నారాయణరావు గారి సౌజన్యంతో ఆయన చాలా శ్రద్ధగా అనుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పెట్టారు. పెడుతూ మనకి చేతులతో చేసుకునేవి మంచి పుణ్యదినాలు నవరాత్రుల రోజుల్లో మొదలు పెట్టారు. అందువలన ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా రాకపోయినా వచ్చి మీ చేతులతో 21, 31, 108 మీ చేతులతో మీరు స్వదాహ చేసుకొని ఓం నమ శివాయ అని మీరు స్మరణ చేస్తే ఆ భగవంతుడు మీ మనసులో ఉన్న కోరికని తప్పక తీరుస్తాడు. మేము నాతవరం మండలం నుంచి వచ్చామండి. ఈ కోటిలింగాలు చేయడం అంటే చాలా అదృష్టం కలిగి ఉండాలా. మేము నర్సీపట్నం వచ్చామండి. ఈ సంస్థ పెట్టిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. కానీ కాశీ వెళ్ళొచ్చినంత ఫలితం దక్కిందండి మేము ఈ శివలింగాలు చేయడం వల్ల. మాకు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఇలాగ అవుతుందండి. చక్కగా మేము ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యంతో లోకం అంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తొలుత నవరాత్రులు ఎంతో ప్రాముఖ్యత పొందిన దుర్గాదేవి నవరాత్రుల సమయంలో ఈ లింగాలను తయారు చేయడం తమకు ఎంతో ఆనందమని, అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ ఈ విధంగా తమ స్వహస్తాలతో ఈ శివలింగాలను తయారు చేయలేమని ఇదంతా కూడా ఆ ధార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో చేయడం ఎంతో ఆనందదాయకమని అంటున్నారు. అయితే ఈ కోటి లింగాల తయారీ అనంతరం వీటిని ఏదైతే కాశీ లాంటి మహా గంగా యమున సరస్వతి లాంటి జలాలతో వీటినైతే మాత్రం అక్కడ కలిపి వీటిని అభిషేకం చేయనున్నారని, దీంతో
ప్రజల్లోని ఎక్కువగా శివుడి మీద భక్తి పెంపొందించడానికి, అంటే హిందూ మతాన్ని పెంపొందించేందుకు అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని తాము చేపడుతున్నామని మాత్రం ఇక్కడ నిర్వాహకులు అయితే చెబుతున్నారు.